ఈ వీడియోలో చక్రవడ్డీకి సూత్రమును రాబట్టుట ఎలా అనే అంశాన్ని నేర్చుకుంటాం. దీనినే ఇంగ్లీష్లో డిడ్యూసింగ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా అని అంటారు. సాధారణ వడ్డీకి సూత్రం PTR/100. అలాగే చక్రవడ్డీకి సూత్రం P ఇంటూ 1+R/100 అవుతుంది. ఇక్కడ P అంటే అసలు, T అంటే కాలం మరియు R అంటే వడ్డీ రేటు అని అర్థం. వడ్డీ రేటును సాధారణంగా సంవత్సరానికి తీసుకుంటాం. సాధారణ వడ్డీ మరియు చక్రవడ్డీల యొక్క సూత్రాలకు ఇంత తేడా ఎందుకుందో తెలుసుకుందాం. ఇద్దరు స్నేహితులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కొంత డబ్బును అప్పుగా ఇవ్వమని అడిగారు. ఇద్దరు సమానమైన ధనాన్ని సమాన కాల పరిమితికి అడిగారు. వడ్డీ రేటు కూడా సమానంగా ఇస్తారు. అయితే ఒక స్నేహితుడు సాధారణ వడ్డీ ఇస్తాడు, మరొక స్నేహితుడు చక్రవడ్డీ ఇస్తాడు. అయితే ఎవరు ఎంత వడ్డీ ఇస్తారో చూద్దాం. ముందుగా సాధారణ వడ్డీ గురించి చూద్దాం. సాధారణ వడ్డీలో P అంటే అసలు, T అంటే కాలం మరియు R అంటే వడ్డీ రేటుగా తీసుకుంటే T కాలం తర్వాత వచ్చే సాధారణ వడ్డీ P ఇంటూ T ఇంటూ R/100 అవుతుంది. అంటే సాధారణ వడ్డీకి సూత్రం PTR/100 అవుతుంది. ఇక్కడ P అంటే అసలు, R అంటే వడ్డీ రేటుగా తీసుకుందాం. ఇప్పుడు సాధారణ వడ్డీలో ఒక్కో సంవత్సరానికి వచ్చే వడ్డీ మరియు మొత్తాన్ని ఒక టేబుల్ రూపంలో తీసుకుందాం. ఇక్కడ 1వ సంవత్సరంలో సాధారణ వడ్డీలో అసలు P అవుతుంది. అలాగే వడ్డీ P ఇంటూ R ఇంటూ 1/100 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వడ్డీని ఒక సంవత్సర కాలానికి లెక్కిస్తున్నాం కాబట్టి T యొక్క విలువ 1 అవుతుంది. కాబట్టి వడ్డీ P ఇంటూ R ఇంటూ 1/100 అవుతుంది. అలాగే మొత్తం అంటే అసలు ప్లస్ వడ్డీ కాబట్టి మొత్తం ఈక్వల్ టు P ప్లస్ PR/100 అవుతుంది. అలాగే రెండో సంవత్సరానికి కూడా అసలు P అవుతుంది. అలాగే సాధారణ వడ్డీలో అసలు సమానంగా ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం వడ్డీ కూడా సమానంగా వస్తుంది. కాబట్టి వడ్డీ P ఇంటూ R ఇంటూ 1/100 అవుతుంది. కాలపరిమితి T ఈక్వల్ టు 1 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనం 2 సంవత్సరాలు కలిపి వడ్డీ లెక్క పెట్టట్లేదు. రెండో సంవత్సరానికి వడ్డీ లెక్క పెడుతున్నాం. కాబట్టి కాలపరిమితి అనేది 1 అవుతుంది. మొత్తం ఈక్వల్ టు P ప్లస్ 2PR/100 అవుతుంది. ఎందుకంటే 2 సంవత్సరాల తర్వాత మొత్తాన్ని అసలు ప్లస్ 2 సంవత్సరాల వడ్డీ కలిపి మొత్తం అవుతుంది. కాబట్టి అసలు P అవుతుంది. అలాగే వడ్డీ ఒక్కో సంవత్సరానికి PR/100 అవుతుంది. ఇక్కడ 2 సంవత్సరాలు కలిపి 2PR/100 అవుతుంది. కాబట్టి 2 సంవత్సరాల తర్వాత మొత్తం P ప్లస్ 2PR/100 అవుతుంది. అలాగే మూడో సంవత్సరానికి అసలు P అవుతుంది. అలాగే వడ్డీ కూడా మారదు. కాబట్టి వడ్డీ కూడా T ఇంటూ R ఇంటూ 1/100 అవుతుంది. ఇక్కడ మూడో సంవత్సరానికి వచ్చేసి మొత్తం ఎంత అవుతుంది? మొత్తం అంటే అసలు ప్లస్ 3 సంవత్సరాల వడ్డీ కలిపి 3 సంవత్సరాల తర్వాత మొత్తం వస్తుంది. కాబట్టి P ప్లస్ PR/100 ప్లస్ PR/100 ప్లస్ PR/100 3 కలిపి 3 PR/100 అవుతుంది. ఇప్పుడు చక్రవడ్డీ గురించి చూద్దాం. చక్రవడ్డీలో కూడా P అంటే అసలు, T అంటే కాలం మరియు R అంటే వడ్డీ రేటుగా తీసుకుంటాం. అయితే ఒక సంవత్సరం కాలం తర్వాత చక్రవడ్డీలో వచ్చే వడ్డీ ఎంత అవుతుంది? I1 ఈక్వల్ టు P ఇంటూ R ఇంటూ 1/100. ఇక్కడ ఒక సంవత్సరానికి తీసుకుంటున్నాం కాబట్టి కాలపరిమితి అనేది 1 అవుతుంది. దీని విలువ PR/100 అవుతుంది. ఇక్కడ I1 అంటే 1వ సంవత్సరానికి వడ్డీ అని అర్థం. అలాగే ఒక సంవత్సర కాలం తర్వాత మొత్తం ఎంత అవుతుంది? మొత్తం అంటే మనకు తెలుసు అసలు ప్లస్ వడ్డీ రెండింటినీ కలిపి మొత్తంగా తీసుకుంటాం. కాబట్టి మొత్తం ఈక్వల్ టు P ప్లస్ PR/100 అవుతుంది. P అనేది రెండింట్లో కామన్ తీస్తే T ఇంటూ 1 ప్లస్ R/100 అవుతుంది. చక్రవడ్డీలో ముందు సంవత్సరంలో వచ్చిన మొత్తం తర్వాత సంవత్సరానికి అసలుగా తీసుకుంటాం. కాబట్టి రెండవ సంవత్సరానికి అసలు ఏమవుతుందంటే P ఇంటూ 1 ప్లస్ R/100 అవుతుంది. ఈ 1వ సంవత్సరానికి వచ్చిన మొత్తం అనేది రెండవ సంవత్సరానికి అసలు అవుతుంది. ఇక్కడ సంవత్సరానికి బదులుగా 6 నెలలకు లేదా 3 నెలలకు కూడా ఈ విధంగా చేయొచ్చు. అంటే చక్రవడ్డీలో కాంపౌండింగ్ అనేది ఒక సంవత్సరానికి మాత్రమే కాకుండా 6 నెలలకు ఒకసారి లేదా 3 నెలలకు ఒకసారి కాంపౌండింగ్ అనేది చేయొచ్చు. చక్రవడ్డీని కూడా టేబుల్ రూపంలో రాసుకుందాం. P అంటే అసలు, R అంటే వడ్డీ రేటుగా తీసుకుందాం.
చక్రవడ్డీలో అసలు వడ్డీ మొత్తం ఎంత అవుతుందో టేబుల్ రూపంలో రాసుకుందాం. మొదటి సంవత్సరానికి అసలు పి అవుతుంది, వడ్డీ పిఆర్ బై 100 అవుతుంది. మొత్తం అంటే అసలు ప్లస్ వడ్డీ కాబట్టి పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 అవుతుంది. దీనిని ఇదివరకే మనం చూసాం. కానీ రెండవ సంవత్సరానికి వచ్చేసరికి మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, మొదటి సంవత్సరానికి వచ్చిన మొత్తం అనేది రెండవ సంవత్సరానికి అసలు అవుతుంది. కాబట్టి రెండవ సంవత్సరంలో అసలు ఎంత అవుతుంది? పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 అవుతుంది. ఎందుకంటే మొదటి సంవత్సరంలో వచ్చిన మొత్తం అనేది రెండవ సంవత్సరంలో అసలుగా మారుతుంది. కాబట్టి రెండవ సంవత్సరానికి అసలు అనేది పి ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 అవుతుంది. దీనిని సులభంగా గుర్తించడానికి P1 గా రాసుకుందాం. అయితే రెండవ సంవత్సరానికి వడ్డీ ఎంత అవుతుంది? వడ్డీ అంటే P ఇంటూ T ఇంటూ ఆర్ బై 100. ఇక్కడ P అంటే P1 ఇంటూ ఆర్ ఇంటూ 1 బై 100 అవుతుంది. ఇక్కడ కాల పరిమితి అనేది 1 అవుతుంది. ఎందుకంటే మనం వడ్డీని 2 సంవత్సరాల కాలానికి కలిపి లెక్కేయట్లేదు, రెండవ సంవత్సరానికి మాత్రమే లెక్క వేస్తున్నాం. కాబట్టి కాల పరిమితి అనేది 1 అవుతుంది. అందుకే వడ్డీ అనేది P1 ఇంటూ ఆర్ ఇంటూ 1 బై 100 వచ్చింది. దీనిని P1R బై 100 అని రాసుకుందాం. ఇప్పుడు మొత్తం ఎంత అవుతుంది? అసలు ప్లస్ వడ్డీ కలిపి మొత్తం అవుతుంది. కాబట్టి ఇక్కడ అసలు అనేది P1 అవుతుంది, ప్లస్ వడ్డీ అనేది P1R బై 100 అవుతుంది. దీనిని సూక్ష్మీకరించి రాసుకుందాం. మొత్తం ఈక్వల్ టు P1 ప్లస్ P1R బై 100 అవుతుంది. ఈక్వల్ టు P1 రెండింటిలో కామన్ గా ఉంది కాబట్టి P1 ని కామన్ తీసుకుంటే P1 ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 అవుతుంది. P1 విలువ ఎంత? పైన పట్టికలో చూడండి. P1 అంటే P ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100. దీనిని ఈ కింద వచ్చిన విలువలో ప్రతిక్షేపించండి. ఏమవుతుంది? P ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 అవుతుంది. 1 ప్లస్ ఆర్ బై 100 రెండు సార్లు వచ్చింది కాబట్టి దీనిని P ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ స్క్వేర్ గా రాసుకుంటాం. అంటే 2 సంవత్సరాల తర్వాత వచ్చే మొత్తం P ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు మూడవ సంవత్సరానికి చూద్దాం. ముందు సంవత్సరంలో వచ్చిన మొత్తం అనేది తర్వాత సంవత్సరానికి అసలుగా మారుతుంది. కాబట్టి మూడవ సంవత్సరంలో అసలు ఎంత అవుతుంది? P ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ స్క్వేర్ అవుతుంది. దీనిని P2 గా రాసుకుందాం. దీనికి వడ్డీ ఎంత అవుతుంది? P2R బై 100 అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కూడా కాలపరిమితి అనేది 1 అవుతుంది. కాబట్టి PTR బై 100లో T అనేది 1 అవుతుంది కాబట్టి దీని విలువ P2R బై 100 అవుతుంది. అలాగే 3 సంవత్సరాల తర్వాత మొత్తం ఎంత అవుతుందంటే మొత్తం ఈక్వల్ టు అసలు ప్లస్ వడ్డీ. దీని విలువ P ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ క్యూబ్ అవుతుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి. 1వ సంవత్సరానికి మొత్తం విలువ P ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 అయింది. అలాగే రెండవ సంవత్సరానికి మొత్తం విలువ P ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ స్క్వేర్ అయ్యింది. అలాగే మూడవ సంవత్సరానికి మొత్తం విలువ P ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ క్యూబ్ అయ్యింది. ఈ విలువలను ఒక దగ్గర రాసుకుందాం. ఒక సంవత్సరం కాలం తర్వాత మొత్తం అనేది P ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 అవుతుంది. అలాగే 2 సంవత్సరాల తర్వాత మొత్తం విలువ P ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ స్క్వేర్ అయ్యింది. అలాగే 3 సంవత్సరాల తర్వాత మొత్తం విలువ P ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ క్యూబ్ అయ్యింది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి. ఇక్కడ సంవత్సరాలు అంటే కాల పరిమితి పెరిగే కొద్దీ 1 ప్లస్ ఆర్ బై 100 పవర్లో వచ్చే విలువలు పెరుగుతూ వస్తున్నాయి. కాబట్టి T సంవత్సరాల కాలం తర్వాత మొత్తం ఎంత అవుతుందంటే P ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ T అవుతుంది. ఇప్పటి వరకు అసలు కనుక్కున్నాం. ఇప్పుడు అసలుపై వచ్చే వడ్డీ ఎంతో కనుక్కుందాం. చక్రవడ్డీ ఈక్వల్ టు మొత్తం మైనస్ అసలు అవుతుంది. ఇక్కడ మొత్తం విలువ P ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ T. దీనిలో నుంచి అసలును తీసేయండి. ఇక్కడ P అనేది రెండు చోట్ల కామన్ గా ఉంది కాబట్టి Pని కామన్ తీస్తే P ఇంటూ 1 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ T మైనస్ 1 అవుతుంది. ఇదే చక్రవడ్డీకి సూత్రం అవుతుంది. ఇప్పుడు చక్రవడ్డీకి సాధారణ వడ్డీకి తేడా తెలుసుకోవడానికి మనం ఒక ఉదాహరణ చూద్దాం. 1000 రూపాయలను సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున 5 సంవత్సరాలకు పొదుపు చేసిన వచ్చే సాధారణ వడ్డీ మరియు చక్రవడ్డీని కనుగొనము. ముందుగా సాధారణ వడ్డీని కనుగొందాం. సాధారణ వడ్డీ అంటే P ఇంటూ T ఇంటూ ఆర్ బై 100.
ఇక్కడ పి అంటే 1000 రూపాయలు. టీ అంటే కాలపరిమితి 5 సంవత్సరాలు. అలాగే వడ్డీ రేటు 10% ఇచ్చారు. కాబట్టి 1000 ఇంటూ 5 ఇంటూ 10/100 అవుతుంది. దీని విలువ 50,000/100 ఈక్వల్ టు 500 అవుతుంది. అంటే సాధారణ వడ్డీ 500 రూపాయలు వచ్చింది. ఇప్పుడు చక్రవడ్డీని కనుక్కుందాం. ఇచ్చిన విలువలను ఈ సూత్రంలో ప్రతిక్షేపించండి. పి అంటే 1000 ఇంటూ 1 ప్లస్ ఆర్ అంటే 10. కాబట్టి 1 ప్లస్ 10/100 హోల్ పవర్ టీ అంటే 5 మైనస్ 1 అవుతుంది. దీనిని సంక్షిప్తీకరిస్తే 1000 ఇంటూ 11/10 హోల్ పవర్ 5 మైనస్ 1 అవుతుంది. దీని విలువ 1000 ఇంటూ 1.6105 మైనస్ 1 అవుతుంది. దీని విలువ 610.51 అవుతుంది. కాబట్టి చక్రవడ్డీ అనేది 610.51 రూపాయలు అవుతుంది. ఇప్పుడు సాధారణ వడ్డీ మరియు చక్రవడ్డీని పోల్చి చూద్దాం. సాధారణ వడ్డీ 500 వచ్చింది. చక్రవడ్డీ 610.51 రూపాయలు వచ్చింది. సాధారణ వడ్డీ అంటే అసలుపై మాత్రమే వడ్డీని లెక్క పెడతాం. కానీ చక్రవడ్డీలో అసలుపై వడ్డీని లెక్క పెడతాం. దానితో పాటు వడ్డీపై కూడా వడ్డీని లెక్క పెడతాం. కాబట్టి చక్రవడ్డీ అనేది ఎల్లప్పుడూ సాధారణ వడ్డీ కన్నా అధికంగా ఉంటుంది. దీనిని బట్టి ఏం చెప్పొచ్చు అంటే చక్రవడ్డీ అనేది మార్పు చేయబడిన సాధారణ వడ్డీ అని చెప్పొచ్చు. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? చక్రవడ్డీకి సూత్రమును రాబట్టుట ఎలా అనే అంశాన్ని దశల వారీగా నేర్చుకున్నాం.